సో అరైవల్స్ బోర్డ్ ఇది ఫోర్ట్ లాడర్డేల్లో. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసిన రోకోస్ టాకోస్ అని. సో జస్ట్ టోస్ట్ కాఫీ తీసుకుంటే $10 అయింది. బట్ ఎర్లీ మార్నింగ్ తప్పదు ఇక్కడ. సో కాఫీ కొంచెం చల్లగా ఉండే, బట్ టోస్ట్ ఇది ఓన్లీ ఒకటే స్లైస్ ఇచ్చారు. సో ఇప్పుడు ఫోర్ట్ లాడర్డేల్ నేను ఆల్మోస్ట్ 1 hour పైన ఇక్కడ స్పెండ్ చేసిన. కాఫీ తాగిన, సో రెస్ట్ రూమ్స్, సో ఇంత టోస్ట్ తిన్నా. సో ఇప్పుడు బయటకు వెళ్తున్నా. ఇప్పుడు వెళ్తురు వస్తుంది. సో ఇప్పుడు ఏదైనా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ తీసుకొని బీచ్కి వెళ్తా, లేదా డౌన్ టౌన్ వెళ్తా. బీచ్ డౌన్ టౌన్ రెండు చూసుకొని సో ఇంకా వేరే దగ్గరికి వెళ్దామని చూస్తున్నా. సో అది ప్లాన్. సో రైట్ సైడ్ చూడండి గ్రౌండ్ ట్రాన్స్పోర్టేషన్ ఉంది, అటువైపు వెళ్తాను. కౌంటీ బస్ కూడా ఉంది. సో తీసుకుంటా ఏదైనా. బోర్డు చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. టెర్మినల్ 1 ఇదే, టెర్మినల్ 2 5 minutes, టెర్మినల్ 3 8 minutes, టెర్మినల్ 4 12 minutes వాక్. సో నేనేంటంటే ట్రై రైల్ ట్రైన్ తీసుకుంటా, లేకపోతే బ్రైట్ లైన్ ట్రైన్ తీసుకోవాలి. కానీ బట్ ఫస్ట్ ఇక్కడ బీచ్కి వెళ్ళాలి. సో అక్కడికి ట్రై రైల్ ఫ్రీ షెడ్యూల్ తీసుకొని బ్రైట్ లైన్ కానీ ట్రై రైల్ కానీ తీసుకొని అక్కడికి వెళ్ళి అక్కడ నుంచి బస్ కానీ ఊబర్ కానీ తీసుకుంటాను. సో ఇప్పుడు ఈ ట్రై రైల్ షటిల్ వచ్చింది. సో ఇది తీసుకొని నేను ట్రై రైల్ స్టేషన్కి వెళ్తా. అది మామూలుగా స్టేషన్లో ఉంటుంది, అంటే సిటీలో ఉంటుంది కాబట్టి అక్కడ నుంచి బీచ్ ఈజీగా అయిపోతుంది. 2021లో అప్పుడు కోవిడ్ అప్పుడు సో మేము ఈ ట్రైన్ తీసుకొని మియామి నుంచి వెస్ట్ పామ్ నుంచి మియామికి వెళ్ళాం. డబుల్ డెక్ బాగుంటుంది. సో పైన కూర్చుంటుండే, కానీ ఖాళీగా ఉంటుండే. సో బట్ అప్పుడు ఏంటంటే బీచ్లు ఎక్స్ప్లోర్ చేయలేదు. సో అందుకే ఈసారి బీచెస్ డౌన్ టౌన్ చూద్దామని మళ్ళీ జస్ట్ ఫర్ 1 day విజిట్కి వచ్చినాను ఇక్కడికి. మియామి, ఫోర్ట్ లాడర్డేల్ అండ్ వెస్ట్ పామ్ 4 number బస్ ఎక్కిన. నేను పాస్ తీసుకున్న, డే పాస్ $5. సో ఇందులో వెళ్ళి బీచ్కి వెళ్తాను. నేను ½ hour వెయిట్ చేస్తే ఇంచుమించు 25 minutes ఈ బస్ వచ్చింది 4. సో ఇందులో ఎక్కి నేను బీచ్కి వెళ్తా. అక్కడ ఒక 1 hour 1.5 లాడర్డేల్ సిటీ. సో ఇప్పుడు నేను బుచానన్ స్ట్రీట్కి వెళ్తున్నా. బుచానన్ స్ట్రీట్ అంటే బీచ్ ప్లేస్, 35 stops. సో బట్ తొందరనే వెళ్తాం, మామూలు 20-25 minutes వెళ్ళిపోతాం. దాన్ని దగ్గర ఉంటాయి స్టాప్స్. కొన్ని స్టాప్స్ ఆగనే ఆగదు బస్సు, ఎవరు లేకపోతే. ఫ్లోరిడా సన్షైన్ స్టేట్ అంటారు. సో ఇక్కడ చాలామంది రిటైర్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చి ఉంటారు, ఎందుకంటే ఎప్పుడు క్లైమేట్ బాగుంటుంది. సో ఈ బీచెస్ వరల్డ్ ఫేమస్ ఫ్లోరిడా, మియామి బీచెస్, మియామి కానీ, బోకా రాటన్ కానీ, తర్వాత ఫోర్ట్ లాడర్డేల్ కానీ, ఈ బీచెస్ అన్నీ మొత్తం. ఇక్కడ ఇల్లులు మొత్తం డిఫరెంట్ ఉన్నాయి కాలిఫోర్నియా కన్నా. మొత్తం పామ్ ట్రీస్, ఇదంతా బీచ్ కాబట్టి ఎప్పుడు ఎండ ఉంటుంది మంచిగా. మనం జాకెట్ లేకుండా కూడా తిరగవచ్చు. ఇక్కడ అవసరం లేదు జాకెట్. ఇది కొంచెం హవాయిలాగా ఉంది, వైకింగ్ లాగా. పక్కనే అపార్ట్మెంట్స్ చూడండి ఎట్లనే, మొత్తం అపార్ట్మెంట్స్, మొత్తం బిల్డింగ్స్ బీచ్ పక్కకే. This is Hollywood Beach. So finally came here after an hour waiting, more than an hour, 1.5 hours. So I will spend some time here. So this is in Fort Lauderdale. Fort Lauderdale lo beach undi idi. Deen peru Hollywood Beach. So oka Dania beach unde. So దానికన్నా ఇది బాగుంటుందంటే ఇక్కడికి వచ్చినాము. బాగానే ఉంది. సో ఇక్కడ స్నానం చేయొచ్చు హోప్ఫుల్లీ. సో స్నానం చేసి మళ్ళీ వేరే దగ్గరికి వెళ్తాను, వెస్ట్ పామ్ బీచ్కి వెళ్తా.
డౌన్ టౌన్కి వెళ్ళి ఇక్కడ కొట్లాడే తర్వాత విస్మా బీచ్కి వెళ్తా.